ఓం మహాగణపతి నమః. గురువు మనకు జూన్ 2వ తేదీ నుంచి కర్కటక రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే 12 సంవత్సరాల తర్వాత గురువు ఈ రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఈ రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి కాబట్టి చాలా బలంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్టయితే వారు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అయితే ముఖ్యమైనటువంటి గ్రహము ఏ గ్రహానికైతే మనకు ఏ గ్రహ అనుగ్రహం అయితే మనకు ఉండాలో అనుకుంటామో దాంట్లో గురుగ్రహము చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. కాబట్టి ఈ సంచారము చాలా ప్రత్యేకమైనటువంటి సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. కన్యా రాశి వారికి గురుగ్రహము లాభస్థానంలో జూన్ 2 నుంచి అంటే కర్కాటక రాశిలో సంచారం చేస్తుంది. ఈ సంచారం చాలా చక్కటి అనుకూలమైనటువంటి సంచారం. దాదాపు 1 సంవత్సరం వరకు గురువు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాడు. సప్తమాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో సంచారం చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది, ప్రమోషన్స్ పెరుగుతాయి, స్టేటస్ అనేది మీ యొక్క సమాజంలో స్టేటస్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. గెయిన్స్ అనేవి సంపాదించుకోగలుగుతారు, అంబిషన్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా గురువు వల్ల ధనలాభము కలుగుతుంది. శాలరీస్ లో హైక్ అనేది ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్సెంటివ్స్ ఉంటాయి, బిజినెస్ లో ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి, సైడ్ ఇన్కమ్ పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఫలితాలు ఇప్పుడు మీకు కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కెరీర్ లో ప్రమోషన్స్, రికగ్నైజేషన్స్ ఉంటాయి. కొంతమందికి న్యూ రోల్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆన్ సైట్ అవకాశాలు కనుక చూస్తున్నట్లయితే ఆన్ సైట్ అవకాశాలు కూడా మీకు ఉంటాయి. మేనేజ్మెంట్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ముఖ్యంగా ఐటీ, టీచింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, ఆస్ట్రాలజీ, డిజిటల్ మీడియా రంగంలో ఉన్న వారికి చాలా చక్కటి అనుకూలత అనేది మనం ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా 11వ ఇంట్లో గురువు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఉన్నట్టయితే చక్కటి ఫాలోవర్స్ పెరుగుతారు, రికగ్నైజేషన్ పెరుగుతుంది, మానిటైజేషన్ కూడా మీకు కలుగుతాయి. వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కనుక చూసినట్టయితే మ్యారేజ్ డిస్కషన్స్ ముందుకు వెళ్తాయి. అలియన్స్ అంటే సంబంధాలు ఫైనలైజ్ కూడా అవుతాయి. అదేవిధంగా మీ యొక్క భార్య అయితే భర్త అయితే భార్య యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చక్కగా పెరుగుతుంది. మీ యొక్క పిల్లలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో అనుకూలంగా కనిపిస్తుంది. అయితే మీరు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కాస్త వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. షుగర్, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పడండి. అయితే రికవరీకి కనుక ప్రయత్నిస్తున్నట్టయితే మీరు ఆ రికవరీ అనేది చాలా చక్కగా అనుకూలంగా మనకి ఇప్పుడు ఉంటుంది. మీరు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే ఓం బృహస్పతి నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి కన్యా రాశి వారికి కలుగుతాయి. గురుగ్రహాన్ని గురించి మనము తెలుసుకోవాలంటే ముందుగా పురాణాల్లో కనుక వెళ్ళినట్టయితే ఈ గురుగ్రహము అంటే గురుగ్రహానికి బృహస్పతి అని పేరు. ఈ బృహస్పతి మనకి దేవతల గురువు, అంటే దేవతలకు కూడా మార్గదర్శకత్వం వహించేటటువంటి గురువు అన్నమాట. అయితే ఈయన అంగీరస మహర్షి కుమారుడు, దేవతల గురువు, జ్ఞానము, ధర్మము, వేదాలకు ప్రతీకను కనబరిచేటటువంటి గురువు. అయితే ఈ నవగ్రహాల్లో కూడా గురువును గ్రహాధిపతి అని కూడా మనం అంటాము. అయితే ఒకసారి దేవేంద్రుడు అంటే దేవతల గురువు, దేవతల రాజు దేవేంద్రుడు తన యొక్క విజయాల వల్ల, సంపద వల్ల, అధికారంతో గర్వంతో ఉన్నప్పుడు ఒకసారి ఆయన సభలోకి బృహస్పతి వస్తే ఆయన బృహస్పతిని తగినంతగా గౌరవించకపోవడం వల్ల ఈ బృహస్పతి ఆ సభ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే దేవతల బలం అనేది తగ్గిపోతుంది. అసురులు అంటే రాక్షసులు యుద్ధంలో గెలుస్తారు. అప్పుడు మనకు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శక్తి, ధనము, రాజ్యము ఏది నిలవదు అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని అప్పుడు బృహస్పతి మహర్షిని క్షమించమని అడుగుతాడు. అప్పుడు తిరిగి బృహస్పతి మన గురువులోకి వచ్చి తన జ్ఞానాన్ని దేవతలకు ఇస్తాడు, యజ్ఞాలు చేయిస్తాడు, ధర్మ మార్గం చూపిస్తాడు. అప్పుడు మళ్ళా తిరిగి దేవతలు యుద్ధంలో గెలుస్తారు. కాబట్టి ఎవరికైనా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండడం వల్ల వారికి జ్ఞానము, గౌరవము, ధనము, అదేవిధంగా దైవ కృప, రాజయోగము, పిల్లలు కూడా సౌఖ్యంగా ఉండడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు
ఈ గురుగ్రహం వల్ల కలుగుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యంగా భావించాలి. అయితే ప్రతి రాశి వారు ఈ గ్రహం యొక్క అంటే మీకు అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా ఉన్నా ఈ గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి మనం చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతి రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మేషరాశి వారికి ఇప్పుడు గురువు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో శాంతి, తల్లి గారి యొక్క ఆరోగ్యము బాగుండడానికి వీరు ముఖ్యంగా గురువారం రోజు పసుపు దానం చేయండి. శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయుని ఆరాధించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి కనుక చూసినట్టయితే గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల వీరికి చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు కూడా బుక్స్ కానీ పెన్స్ కానీ దానం చేయండి, మంచి పరిహారంగా ఈ సంవత్సరం మీకు ఉంటుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి 2వ స్థానంలో సంచారము ధనలాభం పెరగడానికి వీరికి పసుపు వస్త్రాలు ధరించడము ముఖ్యము. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠించడము, దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల వీరికి మంచి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి జన్మంలో నడుస్తుంది. అయితే జన్మంలో గురువు యొక్క సంచారం అనేది ఉంటుంది. కాబట్టి వీరికి మెంటల్ పీస్ అంటే మానసికమైనటువంటి సంతోషం గురించి గురువారం ఉపవాసం చేయండి. మీకు కర్కటక రాశి వారికి చాలా బాగుంటుంది. పసుపు రంగులో ఉన్నటువంటి పూలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించినట్టయితే ఈ రాశి వారికి కర్కటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఖర్చులు ఉంటాయి, అయితే శుభకార్యాల ఖర్చులు ఉంటాయి. వీరు దత్తాత్రేయ స్వామి ప్రార్థన చేయండి, పేదలకు భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా వీరికి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక కన్యారాశి వారి కనుక చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభస్థానంలో గురు యొక్క సంచారం. కాబట్టి ఇంకా చక్కగా ఉండడానికి కన్యారాశి వారికి ముఖ్యంగా పసుపును దానం చేయండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహా గురువేన్ నమః అనేటటువంటి జపము పఠించండి, చాలా శుభకరంగా ఉంటుంది. ఇక తులారాశి వారి యొక్క మనము పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి కెరియర్ లో అబ్స్టాకిల్స్ అంటే కెరియర్ లో ఆటంకాలు తగ్గడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని చదవండి. గురువారం పేద విద్యార్థులకు కానీ ఏదైనా సహాయం చేయండి, తద్వారా చక్కటి పరిహారంగా తులారాశి వారికి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి 9వ ఇంట్లో గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా దేవాలయాలు దర్శించండి, ధర్మ కార్యాలు చేయండి. ఇది మీకు చక్కటి పరిహారంగా పనికి వస్తుంది. దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. పసుపును దానం చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి చక్కటి మనకి పరిహారంగా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి అష్టమంలో ఉంటుంది. అయితే రాష్ట్రాధిపతి గురువే కాబట్టి చాలా బలంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఇంకా చక్కటి ఫలితాలు కలగడానికి గురువారం ఉపవాసం చేయడం మంచిది. విష్ణు సహస్రనామం చేయండి, గోసేవ చేయండి. ఇది మంచి పరిహారంగా ధనుసు రాశి వారికి పనికి వస్తుంది. ఇక మకర రాశి వారి కనుక చూసినట్టయితే మకర రాశి వారికి 7వ స్థానంలో గురువు యొక్క సంచారము చాలా బలంగా ఉన్నాడు. అయితే దంపతుల యొక్క అంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఇంకా చక్కటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం చేయండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గురు మంత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి 6వ స్థానంలో గురు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి వీరికి హెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ శత్రువుల పైన విజయానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా పేదలకు ఏదైనా మందులు అంటే మెడిసిన్స్ దానం చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓం బృహస్పతే నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి విజయము, అన్నింట అనుకూలత అనేది కుంభరాశి వారికి కలుగుతుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క మనము పరిహారం కనుక చూస్తున్నట్టయితే వీరికి 5వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పిల్లల విషయంలోను లక్ విషయంలోను మరింత అనుకూలంగా ఉండడానికి గురువారం రోజు పసుపును దానం చేయండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఆరాధన, దత్తాత్రేయ ప్రార్థనలు చేయడం వల్ల కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి కలుగుతాయి. ఇవి స్థూలంగా 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు.
సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.